శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ అమ్మవారి దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ అమ్మవారి యొక్క సందేశాన్ని మొదలు పెడదామండి. మీరెవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుందండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు లేకుండా ఎవరుంటారు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. అయితే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మణరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8466923012. చాలా నమ్మకమైన గురుగారండి. మీరు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురువుగారు అన్ని సమస్యలకు కూడా పరిష్కారము వితిన్ డేస్‌లో చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండండి. ఇక దుర్గమ్మ వారి యొక్క సందేశాన్ని కొనసిద్దాము. చూడు బిడ్డ, ఇది నీ కోసం నేను ప్రత్యేకించి మరి విజయవాడ నుండి నీకొక మంచి శుభవార్తను అందించాలని ఈరోజు ఈ సందేశం ద్వారా నేను ఒక చిన్న ప్రయత్నం అయితే చేయబోతున్నాను. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో, దేని గురించి దుర్గమ్మ ఉద్దేశించి మీకు ఈ వార్తను పంపించారనే మాటను అంటున్నారో తప్పకుండా మీరు కూడా అర్థం చేసుకొని తీరాలండి. మీ మంచి మహా అంటే నీ యొక్క మంచి మనసుతో ఒక సహాయం చేశావు. ఆ సహాయం తిరిగి ఏదో ఒక రోజు నీకు వచ్చే చేస్తుంది అని పరిపూర్ణంగా నమ్మావు కదా! నువ్వు చేసినటువంటి మంచి మనసుతో చేసినటువంటి ఆ సహాయమే ఈరోజు నిజంగా నీకు మంచి చేయబోతుంది. నమ్మేవా దుర్గమ్మ? చెప్తున్నాను. ఒక్క క్షణం నీ మనసు నిండా కూడా నా రూపాన్ని ధ్యానించు. ఒక్కసారి ఈ మాటలను విను. కొన్ని సందర్భాల్లో నిజాలు బయట పెట్టకుండా ఉండటం వలన కొన్ని బంధాలు పదిలంగా ఉంటాయి. కానీ నువ్వు చేసినటువంటి ఒక చిన్న తప్పు వలన ఈరోజు నీ అనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దూరమైపోయారు. నీ కుటుంబంలో అనవసరమైనటువంటి గొడవలు, అనవసరమైనటువంటి లేనిపోని చిక్కులు ఏర్పడ్డాయి. చూడు, ఎప్పుడైనా కానీ నిజం చెప్పడం మంచిదే, ఒప్పుకుంటాను. కానీ కొన్ని సందర్భాల్లో నిజం అనేది చెప్పకుండా ఉండటం వల్ల బంధాలనేవి ఎప్పటికి కూడా శాశ్వతంగా నిలబడి ఉంటాయి. నమ్మటం, నమ్మకపోవడం అనేది వ్యక్తిగతం. నమ్మించడానికి ప్రయత్నించడం అనేది మోసపూరితం. నీవేమీ నమ్మించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. అలాగే ఎవరిని కూడా మోసం చేయలేదు. అందరినీ కూడా గౌరవించావు. అందరూ బాగుండాలనుకున్నావు. అందరికీ ఏమేం కావాలనేది అన్నీ నీకు తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ బాధ్యతలన్నీ కూడా నెత్తిన వేసుకొని, చిన్నప్పటి నుండి కుటుంబ సమస్యలన్నీ కూడా నేను భుజాలపై వేసుకొని అన్నీ నేనే చేసుకున్నాను అనేటువంటి భావంతో కాకుండా, ఇదంతా కూడా నా కర్తవ్యం అనే భావంతో నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావు. అందుకు నిజంగా నీకు కృతజ్ఞతలు. నిజంగా పుట్టినప్పటి నుండి కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా నీ బరువు అంటే నీ భుజాలపైన వేసుకొని చాలా కష్టపడ్డావు బిడ్డ. ఇక నీవు చేసినటువంటి కష్టానికి ఈరోజు నేను మంచి ప్రతిఫలాన్ని అయితే నీకు ఇవ్వబోతున్నాను. దుర్గమ్మ ఎప్పుడు చెప్తున్నటువంటి మాటలే కానీ, ఏ కల్మషం లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నా మనసుకు నువ్వు ఎప్పుడు ఎన్నో కష్టాలను, కన్నీళ్లను అందించావు. దుర్గమ్మ, నిజంగా నీ గురించి నేను చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటున్నాను. కానీ నువ్వు మాత్రం చెప్తూ ఉంటావు చూడు, నా భక్తులన్న వాళ్ళకి ఎప్పుడు కూడా నేను ఉండాలని ఆ శ్రద్ధ, నీవు మంచి జీవితాన్ని నాకు ప్రసాదిస్తావనే 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి. నీవు ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో నాకు కనపడతావని, ఏదో ఒక రూపంలో నాకు మేలు చేస్తావని, ప్రతిరోజు కూడా 1000 కళ్ళతో నేను మంచి మనసుతో నువ్వు ఏది అడిగినా కానీ నేను చేస్తూ ఉన్నాను, చేశాను కూడాను. అది నీకు కూడా తెలుసు. ఏ కల్మషం లేనటువంటి స్వచ్ఛమైన మంచి మనసు నీది. ముందే చెప్పాను కదా! అయితే కావాలని నేను నీకు ఏది కూడా కష్టాన్ని కానీ, నష్టాన్ని కానీ మిగిల్చను. కొన్ని కర్మ ఫలితాల వల్ల ఏర్పడినవి. చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఎంత దూరంలో ఎంత దూరంలో మీరున్నా, ఎన్ని కష్టాలు మీరు అనుభవిస్తూ ఉన్నా కానీ నేనేమి చూస్తూ సంతోషంగా ఉండను. మీరు ఎంత దూరంలో ఉన్నారనేది కాదు, మీ మనసుకు నేను ఎంత దగ్గరగా ఉన్నా అనేది ముఖ్యం. నేను ఎక్కడ ఉన్నానన్నది కాదు, అదే నీ మనసులో ఉన్నానని భావిస్తే నీ మనసులో ఎప్పుడు కూడా నేను ఉంటున్నానని అర్థం. ఏం చేస్తున్నావని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేదు. ఎలా ఉంటున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నానని ఎప్పుడు కూడా నిన్ను నువ్వు ప్రశ్నించుకోలేదు. సంపాదన ఎంత అని కూడా సంతోషంగా ఉన్నానా లేదా అని నువ్వు ఎప్పుడు అనుకున్నావా? లేదు. ఎప్పుడు కూడా సంపాదన కోసం పాకులాడుతూ ఉన్నావు.
ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఆ సంపాదన అటువంటి సంపాదన కోసము ఎంతో మందిని దూరం చేసుకున్నావు. ఎన్నో బంధాలను, అలాగే ఎంతో సొంత నా అనుకున్న వాళ్ళని కూడా దూరం చేసుకున్నావు. మరలా ఆ బంధాలు నీవు తిరిగి పొందగలవా? పొందలేవు కదా! సంపాదన ముఖ్యమే, ఒప్పుకుంటాను. ఎంతవరకు? దేనికోసం? అదంతా కూడా నీకు పూర్తిగా తెలుసు కూడా. ఆ అగాధంలో నీవు కూరుకుపోతూ ఉంటే నేను అలా చూస్తూ ఉండుకోలేకపోతున్నాను. నీవు సంపాదిస్తున్నది నీ కోసం కాదు, నీ కుటుంబ సభ్యుల కోసమని నువ్వు నన్ను అనవచ్చు, ఒప్పుకుంటాను. సంపాదన అనేది చాలా ముఖ్యం. కానీ నీవు సంతోషంగా, ప్రేమగా, ప్రశాంతంగా గడపటం కూడా చాలా ముఖ్యం కదా! ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. అసలు నీవు సమయానికి నిద్రపోతున్నావా? కనీసం సమయానికి తిండి తింటున్నావా? అసలు నీవు సంపూర్ణంగా సమయానికి తిండి, నిద్ర తీసుకొని ఎన్ని రోజులవుతుంది? పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మరి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చూడు. అలాంటి వారు నిజంగా ప్రేమను చూపిస్తున్న వారు అవుతారు. కాబట్టి పని కట్టుకొని మరి నిన్ను ప్రతిసారి మాట్లాడించాలని ఎన్నో బంధాలు వేచి చూస్తున్నాయి. కానీ నువ్వు మాత్రం సంపాదనలో పడి కనీసం బంధాలకు కూడా విలువలు ఇవ్వకుండా, వారితో కనీసం మాట్లాడకుండా నీ పని నువ్వు చేసుకుంటూ ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు. నీది మంచి మనసే, ఒప్పుకుంటాను. అలాగే నలుగురికి సహాయం చేసినటువంటి గొప్ప మనసే, కాదనను. కానీ జీవితం ఏ ఒక్కటి కూడా మనకు నేర్పించదు. మనకు ఎదురయ్యేటువంటి మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వాటి నుండి మనం అన్నీ కూడా నేర్చుకొని బ్రతకాలి. కాబట్టి జీవితంలో నీకు అన్నీ ఇస్తున్నానని, అన్నీ అనుభవించేంత ఆరోగ్యాన్ని కూడా నీకు ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ఈ ముఖ్యమైనటువంటి సందేశం ద్వారా నీవు ఈ మాటలు తెలుసుకొని ఎప్పటికైనా సమయానికి నిద్ర, సమయానికి తిండి తీసుకొని తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కర్తవ్యాన్ని కూడా నెరవేర్చాలని ఈ దుర్గమ్మ ఎప్పుడు కూడా నీ నుండి కోరుకుంటుంది. అయితే విజయవాడ నుండి మాత్రమే ఈ శుభవార్తను ఎందుకు అన్నానో తెలుసా? నీవు నీ కుటుంబంతో కలిసి నా దగ్గరికి రావాలని పని నిర్ణయించుకొని ఆ పనులు సక్సెస్ అయిన తర్వాత వస్తావని వేయి కళ్ళతో వేచి చూస్తున్నాను. నువ్వు వచ్చే దారి కోసము నేను అన్ని రకాలుగా వేచి చూస్తున్నాను. నా కోసం నువ్వు వస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను. సంపాదనలో పడి నిన్ను నువ్వు మర్చిపోతూ ఉన్నావు. నువ్వు నా దగ్గరికి రావాలని అంత కుతూహలంగా ఉన్నప్పుడు నేను మాత్రం నిన్ను ఎందుకు పిలవను చెప్పు? నీవు వచ్చే దారి నీ కోసం పూల పాన్పులు చేసి పెడుతున్నాను. నీ కోరికలన్నీ తీర్చి అతి త్వరలోనే నా దగ్గరికి నిన్ను పిలుస్తున్నాను. నీవు నా కోసం వస్తావని వేయి కళ్ళతో ఈ దుర్గమ్మ నీ కోసం ఎదురు చూస్తుంది. నీవు తప్పకుండా నా దగ్గరకు అడుగు పెడతావు. ఇక నీ మనసంతా కూడా ప్రశాంతంగా చేసుకో. సంపాదనలో తర్వాత పడు. సంపాదన ముఖ్యమే, కానీ కుటుంబ సభ్యులు కూడా ముఖ్యమే. కుటుంబ సభ్యులు ముఖ్యంతో కాబట్టి కుటుంబంతో కలిసి నువ్వు నా దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఇవాళ దుర్గమ్మ వారు ఈ సందేశం కోరుతూ సెలవు తీసుకుంటున్నారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.